అందరికీ నమస్కారం అండి। ఈరోజు గార్లదిన్నె మండలంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఏర్పాటు సమావేశం చేసుకోవడం జరిగింది। కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుకుంటున్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల కూడా అది డిలే అవుతా వస్తూ ఉండింది। కానీ ఈసారి ఖచ్చితంగా రానున్న మే 21వ తేదీలో లేకపోతే మే నెలలో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి విగ్రహ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు సమావేశమై ముఖ్యంగా ఎన్టీఆర్ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్తలు పెద్దలు వాళ్ళందరి సహాయ సహకారాలు బలంతో ఈరోజు వాళ్ళ ఆశీర్వాదాలతో విగ్రహ ఏర్పాటుకు మనం ముందుకు వెళ్తా ఉన్నాము। మనందరికీ తెలుసు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక నటుడుగానే కాదు, తెలుగు గుండె ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే ఖచ్చితంగా ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈరోజు ఈ విగ్రహ ఏర్పాటుకు కూడా మనము ఒక మంచి సంకేతాన్ని ఇస్తా ఉన్నాం। రానున్న యువతకు ఈరోజు శ్రీ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రజల కోసం అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమం అందించినటువంటి ఘనత కూడా ఆనాడు ఎన్టీఆర్ గారు చేశారు। ఆయన స్ఫూర్తితో ఆయన సిద్ధాంతాలను ఈనాటి ఈ తరంలో కూడా ఆయన గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసే విధంగా కూడా ఈ రోజు కార్యకర్తలు ఉన్నారంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువతరానికి పెద్ద స్ఫూర్తిగా లోకేష్ అన్న గారు వేసినటువంటి బాటలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ విగ్రహ ఏర్పాటులో భాగస్వాములు అయినందుకు। ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మా తాతగారు కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది, మా కుటుంబం కూడా ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఈ తరంలో నాకు ఈ స్థానంలో ఉన్నానంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహము బలము ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను। ఖచ్చితంగా ఆ మహనీయుడికి ప్రతిసారి ఆయనకి నివాళులు అర్పించాలన్నప్పటికీ కూడా ప్రతి మండలంలో కూడా ఈ విగ్రహ ఏర్పాటుకు మనము కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము। మన నియోజకవర్గంలో బుకరాయ సముద్రం మండలంలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఉన్నప్పటికీ ఇతర మండలాల్లో కూడా ఈ విగ్రహ ఏర్పాటు కోసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా అడగడం జరిగింది। ఖచ్చితంగా ప్రతి మండలంలోనూ కూడా ఎన్టీఆర్ గారి విగ్రహ ఏర్పాటుకి కృషి చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ గార్లదిన్నె మండలంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మంచి కార్యక్రమానికి ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తున్నాను।